జొన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంట అమ్మి నెల గడిచినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి డబ్బులు అందలేదు. ఇటు వానాకాలం ప్రారంభమవుతూ ఉండగా జొన్నలమ్మిన డబ్బులొస్తే పెట్టుబడి పెట్టుకుందామనుకున్న అన్నదాత ఆశలు అడియాసలవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండించిన జొన్నలను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారు అధికారులు. జిల్లాలోని 9 సెంటర్లలో 9 PACSల ద్వారా 3,60,748 క్వింటాళ్ల జొన్నలను 16,902 మంది రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశారు. యాసంగి కొనుగోళ్లు ఈ నెల 3వ తేదీ వరకు జరిగాయి. క్వింటాల్కు 3,180 రూపాయల మద్దతు ధర చెల్లిస్తామని చెప్పింది ప్రభుత్వం. ఈ లెక్కన రైతులకు 100 కోట్లకు పైగా అందాలి. అయితే అందులో కేవలం 30 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు చెల్లించారు. ఒకవేళ ఈ పైసలు అతి త్వరలో రానట్లయితే మా ఈ భూములు ఈ సంవత్సరం పోటు భూములనే మిగిలిపోతాయి. మా పైసలు మాకు ఇవ్వడానికి ప్రభుత్వం నెలల కొద్ది ఆపడం ఎంతవరకు కరెక్ట్? 1 మంత్ కూడా మాకు పైసలు రావడం లేదు. మా దగ్గర ఉన్న పైసలన్నీ మేము ఆల్రెడీ పెట్టుబడులకు పెట్టేసినాం కాబట్టి ఇప్పుడు మాకు సీడుకు లేవు, మళ్ళా పట్టేజర్కి లేవు, ఇప్పుడు దుక్కికి దీనికి లేవు. ప్రభుత్వం స్పందించి ఒక 2-3 రోజుల మా పైసలు మాకు ఇచ్చేస్తే మంచిగా ఉంటుందని రైతుగా కోరుకుంటున్నాం. పంటను అమ్ముకున్న రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులు గడిచినా డబ్బులు తమ అకౌంట్లలో పడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు నెల రోజులుగా వస్తున్న మార్కెట్ ద్వారా రైతాంగానికి డబ్బులు రావడం లేదు కాబట్టి రైతాంగం యొక్క పరిస్థితిని ఖరీఫ్ మొదలైంది కాబట్టి విత్తనాల కొనుగోలుకు ఎరువుల కొనుగోలుకు రైతాంగానికి డబ్బులు అవసరం ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మార్కెట్ ద్వారా కొనుగోలు చేసినటువంటి జొన్నలకు తక్షణమే ప్రభుత్వం నిధులు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఎన్టీవీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వేలాది మంది రైతులకు ఇంకా జొన్నల డబ్బులు జమ కావాల్సిందే. అధికారులు స్పందించి సకాలంలో డబ్బులు అందేలా చూస్తే వానాకాలం సాగుకు అనుకూలంగా ఉంటుందని, లేదంటే తమకు కష్టాలు తప్పవని అంటున్నారు.